డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను లోకేష్ ప్రశ్నిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. సీనియర్ నేతను లోకేష్ అవమానించారనే ప్రచారం జరగడంతో ఆ ఫోటోను ఫేస్బుక్ నుంచి టీడీపీ తొలగించింది. రాజప్పను లోకేష్ ఏమీ అనలేదని చెప్పేందుకు ఓ వీడియోను టీడీపీ విడుదల చేసింది. దుమారం రేపిన లోకేష్ రాజప్ప ఫోటో. రాజప్పను లోకేష్ అవమానించారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. రాజప్పకు ఎడాపెడా ఫోన్లు. లోకేష్ ఏమన్నారని ఆరా. దుమారాన్ని ఖండించిన రాజప్ప. ఫేస్బుక్ పేజ్ నుంచి ఫోటో తొలగింపు. రాజప్పతో లోకేష్ మాట్లాడిన దృశ్యాలని వీడియో విడుదల. వివరణ ఇచ్చుకోలేక ఇబ్బంది పడ్డ రాజప్ప. కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేశారని రాజప్ప ఆరోపణ. విషయాన్ని సీరియస్గా తీసుకుంటామన్న రాజప్ప. లోకేష్ ని హైలైట్ చేసేందుకు ఆయన టీం చేసిన ప్రయత్నం మొదటికే మోసం తెచ్చింది. డిప్యూటీ సీఎం చినరాజప్పను లోకేష్ ప్రశ్నిస్తున్నట్టు, వణికిపోతూ చినరాజప్ప మాట్లాడుతున్నట్టు ఉన్న ఫోటో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాజప్పను లోకేష్ అవమానించారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. సాక్షి మీడియాలో కథనం రావడం, సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం కావడంతో రాజప్పకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ ఏమన్నారని చాలా మంది ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు ఫోటో పేరుతో కావాలనే విపక్షం రాజకీయం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి రాజప్ప స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబంలో సభ్యుడి వంటివాడినని, తనను చంద్రబాబే కాదు ఎవరూ ఏమీ అనరని రాజప్ప వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ తరహా ప్రచారం చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న పార్టీ సమావేశం జరిగింది, మొన్న ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సమావేశంలో చర్చ జరిగిన చర్చలో పాల్గొన్న దాన్ని తీసుకొచ్చి ఏదో నన్ను మందలించారని చెప్పి లోకేష్ గారు మందలించారని ఒక గ్లోబల్ ప్రచారం చేశారు. ఆ గ్లోబల్ ప్రచారాన్ని మరి మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకైతే క్రెడిబిలిటీ ఉంది. నేను మంత్రిగా ఈ 2 సంవత్సరాల్లోనూ కూడా చెప్పిందే చేసుకుంటూ నా స్థాయిలో నేను పనిచేస్తూ నా శాఖే కానీ నా కాన్స్టిట్యున్సీ కానీ పార్టీకి కానీ ఇప్పుడు కూడా కృషి చేసే వ్యక్తిని. చంద్రబాబు నాయుడు గారికి కుటుంబంలో ఒక సభ్యుడు నేను. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడు ఏమన్నారు, ఎవరు నన్ను అనే పరిస్థితి అనిపించుకోను కూడా. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా ముందుకెళ్ళాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని దృష్టిలో పనిచేసే వ్యక్తి నేను. మరోవైపు తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోటోపై టీడీపీలో అంతర్మథనం మొదలైంది. నెగిటివ్ ప్రచారం చేస్తుండటంతో ఫేస్బుక్ నుంచి ఈ ఫోటో తొలగించారు. అంతేకాదు రాజప్పతో సంభాషణ దృశ్యాలంటూ ఓ వీడియోను టీడీపీ రిలీజ్ చేసింది. వీడియో బయటకు రాగానే దానిపైన విమర్శలు మొదలయ్యాయి. శిక్షణ తరగతుల వీడియోని ఎడిటింగ్ చేయకుండా మొత్తం బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.